ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఈ చట్టంలో సెక్షన్ 21 కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటి గురించిన ఒక వివరణ ఇప్పుడు నేను ఇస్తున్నాను. వీటిలో ఎలా ఉందంటే, ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఈ విక్టిమ్కి నష్టపరిహారం, విక్టిమ్కి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వడం, కోర్టు చుట్టూ తిరగడానికి తగిన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విక్టిమ్కే కాకుండా సాక్షులకు కూడా ఈ ఖర్చులు భరించడము, తర్వాత ఆమెకి సామాజికంగా ఒక ఉద్యోగము ఏదో ఆమె బతకడానికి ఈ ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. తర్వాత ఈ కేసు నడిపించేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ రకంగా ఈ కేసు నడిపిస్తున్నాడు దీన్ని అబ్జర్వ్ చేయడానికి మళ్ళా దీని మీద ఆఫీసర్స్ ఉంటారు. కేసులు బుక్ అయిన కేసులలో ఏమాత్రం న్యాయం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పెత్తనం ఉంటుంది. వాళ్ళు చూస్తుంటారు ఎక్కడ ఏ జిల్లాలో ఎక్కువగా ఈ కేసులు నమోదునైతే నమోదైన కేసుల్లో ఈ కన్విక్షన్స్ అంటే శిక్షలు ఎన్నిటికి పడుతున్నాయి, ఎన్నిటికి పడట్లేదు, ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అనే వాటిని అబ్జర్వ్ చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యొక్క మిషనరీని కూడా అబ్జర్వ్ చేస్తుంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన కమిటీలు ఏర్పాటు చేసుకొని ఇందులోపల నిజమైన ఎస్సీ ఎస్టీ కేసులన్నీ, ఫేక్ కేసులన్నీ డిసైడ్ చేయడానికి కొన్ని కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, హైకోర్టులు కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నాయి. అమెండ్మెంట్స్ తెచ్చి ఈ కమిటీల్లో ఎస్సీ ఆర్ ఎస్టీ వీళ్ళకి సర్టిఫికేట్ ఏదైతే ఇస్తున్నారో ఆ సర్టిఫికేట్ జెన్యూన్ సర్టిఫికేటా కాదా అనేది ఒకటి చూడటం. తర్వాత అసలు పుట్టినటువంటి ఒక వ్యక్తి ఆయన తండ్రికి పుడితే తండ్రి కులం మీద ఆధారంగా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలా, లేకపోతే తల్లి కులం ఆధారంగా ఈ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలా అనే దాని మీద ఇప్పటిదాకా ఉన్నటువంటి జడ్జిమెంట్స్ పరిస్థితి ఏంటంటే, తండ్రి ఏ కులానికి చెందితే ఆ కులానికి చెందిన ఆ అబ్బాయి కొడుకు అదే కులానికి చెందుతాడు అనేటువంటి ఒక ఇది ఉండేది, ఫిక్స్డ్గా ఒక డిసిషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే, సుప్రీంకోర్టు ఈ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అదర్స్ ఈ కేసు రిపోర్ట్ అయింది కొత్తగా. 2016 జడ్జిమెంట్ ఇది, క్రిమినల్ అప్పీలు. దీని లోపల ఇది కూడా రిపోర్టెడ్ జడ్జిమెంట్ ఇది. దీని ప్రకారంగా ఏమైందంటే, ఈ పుట్టినటువంటి వ్యక్తి యొక్క తండ్రి కులమా తల్లి కులమా అని కాదు, ఈ కమిటీ ఏర్పడినటువంటి కమిటీ ఏది డిసైడ్ చేస్తుందో, అంటే తల్లి పెంపకంలో పిల్లవాడు పెరిగి ఉంటే తల్లి కులాన్ని ఆధారంగా చేసుకోవాలి, లేదా తండ్రి యొక్క పెంపకంలోనే పిల్లవాడు చాలా కాలం పెరిగాడు అంటే అప్పుడు తండ్రి కులాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. కానీ పుట్టంగానే ఇంకా తండ్రి కులమే కొడుకు వస్తుంది అనేటువంటి వాదన ఇప్పటిదాకా ఏదైతే ఉందో, ఈ క్రిమినల్ అప్పీలు 271, 273 ఈ మూడు అప్పీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2016లో డెసిషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. తర్వాత ఈ సుప్రీంకోర్టు డెసిషన్ ప్రకారంగా వాళ్ళు ఏం చేశారు, కులంని డిసైడ్ చేయడానికి ఈ అబ్బాయి యొక్క పెంపకాన్ని బేసిస్గా తీసుకొని ఎవరి దగ్గర ఎక్కువ పెరిగాడు ఈ పిల్లవాడు, ఈ సామాజిక ఆర్థిక పరిస్థితులన్నీ కూడా లెక్కలో తీసుకోవాలని చెప్పి ఈ డెసిషన్ వచ్చింది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఫైల్ చేసినప్పటికీ కూడా ఆ సర్టిఫికేట్ ప్రకారంగా తండ్రి కులమా తల్లి కులమా అనేది ప్రాతిపదికగా తీసుకోవాలంటే ఈ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ జడ్జిమెంట్ని మీరు చదివిన తర్వాతనే దానికి డెసిషన్కి ఏర్పాటవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా చట్టంలో సెక్షన్ 21 చాలా ఇంపార్టెంట్. దీని ప్రకారంగా ప్రభుత్వానికి చాలా బాధ్యతలు ఉన్నాయి. కేసు బుక్ చేయటం కాదు, కేసు బుక్ చేసిన తర్వాత ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్కి ప్రొటెక్షను, వాళ్ళ సాక్షులకి ప్రొటెక్షను, వాళ్ళ ఖర్చులు, వాళ్ళకి మళ్ళీ ఆల్టర్నేటివ్గా ఉద్యోగాలు చూపించి వాళ్ళ సామాజికంగా ఎదుగుదలకి దోహదపడేలాగా ఈ ప్రభుత్వం మెషినరీ పెట్టారు. ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ సూపర్వైజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. తర్వాత వీళ్ళు పార్లమెంట్లో రాజ్యసభలో కూడా వీటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా వాళ్ళు ప్రతి బడ్జెట్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత అందరి ఎమ్మెల్యేల మీద, అందరి రాజ్యసభ మెంబర్సు లేకపోతే పార్లమెంట్ మెంబర్స్ మీద కూడా ఉన్నది.